బ్యాక్ టు న్యూస్. వైసీపీ హయాంలో తిరుమల లడ్డీ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. అందులో ఏమాత్రం అనుమానాలు లేవన్నారు. అదే విషయాన్ని సిట్ రిపోర్టులో పేర్కొందని తెలిపారు. జంతువుల కొవ్వుతో తయారైన పదార్థాలు నెయ్యిలో కలిశాయంటున్న కిరణ్ రాయల్తో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలకు సంబంధించి కల్తీ నెయ్యి జరిగింది. అందులో అనిమల్స్ ఫ్యాట్స్ కలిసినటువంటి పదార్థాలు కలిశాయని ఆరోపణలు రావడం, దాని తర్వాత ఎంక్వైరీ జరుగుతున్న తరుణంలో సిబిఐ సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీల మధ్యన కూడా కూటమి పార్టీల మధ్యన కూడా పెద్ద ఎత్తున రాజకీయ రచ్చ నడుస్తున్న తరుణంలో ఇక చేసింది తప్పు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుందంటూ కూడా కూటమి నేతలు చెప్తున్నారు. మరి కిరణ్ రాయల్ గారు జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ ఆయన ఉన్నారు మనతో. సార్, ఏం చెప్తారు? ఏంటి ఇది? ఇవేమో పాలు అని చెప్తున్నారు ఇప్పుడు మీరు మీడియా సమావేశంగా. ఇది నెయ్యి, ఒరిజినల్ నెయ్యి. ఇది కల్తీ నెయ్యి ఎట్లా చేస్తుంటారు? ఎట్లా ఏంటి దీని గురించి? అన్నా, ఒక కామన్ మ్యాన్ కూడా తయారు చేసి దీన్ని చాట్ జీపీటీ ఒకటి ఉంది. ఈ వైసీపీ సన్యాసులు చెప్తా అన్న, దీని పెద్ద యుద్ధం ఏమో చేసే అవసరంలా. చాట్ జీపీటీకి వెళ్ళి కల్తీ నెయ్యి ఎలా తయారు చేయాలి, కెమికల్స్ అంటే చెప్తాడు. ఆ కెమికల్స్ చేస్తే ఇలా నెయ్యిలాగా వస్తుంది. సేమ్ చూడండి, ఇప్పుడు ఇందులో లడ్డు చేశాడు వాడు. యాక్చువల్ లడ్లు చేయాల్సింది ఇందులో ఈ నెయ్యితో చేయాలి లడ్డు. ఈ నెయ్యి ఎలా తయారవుతుంది? పాలతో. వాళ్ళు చేసింది దీంతో, ఈ కెమికల్స్తో. ఇది ఎలా తయారైంది? దీంతో రసాయనాలు కలిపి, పామాయిలు, రసాయనాలు, బాస్మతి వనస్పతులు కలిపి దాంట్లో 10% బిలో అనిమల్ ఫ్యాక్ట్స్ కలిపారు. అలా కలిపితేనే ఇలా వస్తుంది. అది అనిమల్ ఫ్యాక్ట్స్ అంటే డైరెక్ట్గా జంతువులు పట్టుకొచ్చి కోసేసి పిండేలేదు మేమేమి. వాళ్ళకి మాట్లాడి తెలియలే వాళ్ళకి. అనిమల్ ఫ్యాక్ట్స్ ఎలా వచ్చాయంటే వాడిన కెమికల్ అనిమల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మీరు వాడిన కెమికల్స్లో అనిమల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి చెప్తున్నాం మేము వాళ్ళ ముందర అట్ట టీవీలు పెట్టుకొని ఆవులు కోసి, పందులు కోసి, ఎద్దులు కోసి డైరెక్ట్గా నీరు ఇట్లా మేము కెమికల్స్లో అనిమల్ ఫ్యాక్ట్స్ మిక్స్ చేశారని చెప్పి చెప్తున్నాం. ఆ విషయం తెలుసుకోలేకపోయారు. అది సిబిఐ ఇచ్చింది. 10% బిలో ఉన్న అనిమల్ ఫ్యాక్ట్స్ కానీ ఉంటే బయట రాదు, రిపోర్ట్స్ రాదని చెప్పారు. అది మేము చెప్పాం. చాట్ జీపీటీకి వెళ్తే వచ్చేస్తుంది, గూగుల్కి వెళ్తే వచ్చేస్తుంది. ఈరోజు అనిమల్ ఫ్యాక్ట్స్ నెయ్యి తయారు చేసేసి అది తెలియకుండా వైసీపీ సన్యాసులు, వైసీపీ సిగ్గులేని యాదవులు, దేవుని పేరుతో మోసం చేసి రాజకీయాలు చేసేవాళ్ళు కూడా ఈరోజు యాగాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు. మహానుభావులు నటన చూస్తున్నాం. మరి మీరు కూటమి పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా ఇవన్నీ వాస్తవాలు కాదు తెలుసుకోకముందే, సిబిఐ రిపోర్ట్ ఇవ్వకముందే, ఎన్డీడీబీ రిపోర్ట్ రాకముందే ఈ రకంగా చేశారు. వైసీపీని టార్గెట్ చేసి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేయడానికి, రాజకీయంగా సమాధి చేయడానికే ఈ రకంగా చేశారంటూ కూడా ఇప్పుడు వాళ్ళు హోమాలు చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు. ఏం చెప్తారు దీనికి? వాళ్ళకి అర్హత లేదు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది, రిపోర్ట్లు ఇచ్చారు కదా. ఇప్పుడు మేము చెప్పాలన్నా, ఒక మనిషి మర్డర్ జరిగింది, మేము మర్డర్ చేస్తామని చెప్తున్నారు. కాదు, మేము మర్డర్ చేయలేదు, ఈ విధంగా మర్డర్ చేస్తాం, మేము గొంతు తాడుతో చంపారా అంటే లేదు, మేము చున్నీతో చంపామంటారు. కానీ మర్డర్ అయితే జరిగింది కదా. కల్తీ అయితే నీ చేశారు కదా, జరిగింది కదా. ఆ కల్తీ దాంతో చేశారు కెమికల్స్. ఆ కెమికల్స్ ఎలా తయారైంది? జంతువుల కొవ్వులో 10% తయారైంది. ఈ విషయం తెలియకుండా చదువులేని ముద్దులు, సన్యాసులు, ఎదవలైన వైసీపీ నాయకులు చెప్తున్నాను, ఒరే ఎదవలారా, చదువుకోండి, గూగుల్కి వెళ్ళండి, చాట్ జీపీటీకి వెళ్ళండి. కెమికల్స్ ఎలా తయారు చేస్తుంది, దాంట్లో కల్తీని సంబంధించి కల్తీ నూనెతో పాటు కల్తీ చేశారు కాబట్టి దాంట్లో కొంచెం అనిమల్ ఫ్యాక్ట్స్ కలిపారు, కలిపితేనే తయారవుతున్నారు వెదవలారా చెప్తే అర్థం కాకుండా వాళ్ళు ఏమనుకుంటారంటే డైరెక్ట్గా మేము జంతువులు పట్టుకొచ్చి కోసి పిండిదాం అనుకుంటారు. తెక్కనాయాలు తెలియదు వాళ్ళకి. కాబట్టి ఒకటే చెప్తున్నాం, కల్తీ జరిగింది వాస్తవం. చార్జ్ షీట్లో అందరి పేర్లు ఎక్కిస్తాము. దయచేసి ఎంప్లాయీస్ని బలి చేయకండి. ఎంప్లాయీస్ని అనవసరంగా ఇరికిస్తున్నారు అధికారులు. ఇది గతంలో ఉన్న అధికారులు అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా జరుగుతుందంతా కూడా ఎంప్లాయీస్ని ఈ కేసులు ఇరికిచ్చారే తప్ప ఎక్కడ పెద్ద తలకాయలు అప్పట్లో తప్పులు చేశారని ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో కూటమి నేతలు, వాళ్ళు ఎవరిని కూడా ఇంకా ఇందులో ఇంప్లిమెంట్ చేయలేదు కదా. ఎట్లా చెప్తారు? చేస్తామన్నా, చార్జ్ షీట్ పూర్తి చార్జ్ షీట్ లేదు. మేము ఎవరు క్లీన్ చిట్ ఇంకా ఇవ్వలేదు ఎవరికి. వీళ్ళు క్లీన్ చిట్ వీళ్ళు ఇచ్చుకున్నామని చెప్పి బ్రహ్మలో తెక్కలలో చార్జ్ షీట్ పూర్తి చార్జ్ షీట్ వచ్చిన తర్వాత చార్జ్ షీట్లు అందరి పేర్లు ఉంటాయి. ఇప్పటికైతే సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరికిచ్చింది వీలే. పై అధికారులు చెప్పింది 63 లక్షల కేజీల నూనె నెయ్యి ఎలా పైకి పోతుందన్న ఛాన్సే లేదు. ఇవన్నీ కూడా ధర్మారెడ్డి, అప్పుడున్న సుబ్బారెడ్డి హయాంలో చేసేసారు వీళ్ళు. కాబట్టి అధికారులు ఎంప్లాయీస్ భయపడిపోయి సంతకాలు పెట్టేశారు. కాబట్టి ఎంప్లాయీస్ ఇరికిచ్చేద్దండి, నిజమైన దొంగల్ని ఖచ్చితంగా మేము బోనెక్కిస్తాం. సో మొత్తం మీద ఎన్డీడీ రిపోర్టు ప్రకారం ఎవరైతే దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఇదంతా కూడా కల్తీ నెయ్యికి సంబంధించి ఈ రకంగా
ఎవరైనా సరే ఈ కల్తీ నెయ్యిని తయారు చేయొచ్చు. ఇలాంటిదే అంటే పామాయిల్తో పాటు మరికొన్ని అంటే రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యిని తిరుమలకు తీసుకొని వచ్చి ఇక్కడ కల్తీ చేశారనేది ప్రధానంగా ఆరోపణ. ఇలాంటిదే ఇది ఒరిజినల్ నెయ్యి, ఇలాంటిదే ఈ ఒరిజినల్ నెయ్యికి సంబంధించి ఇలాంటిది గతంలో జరగలేదనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన మాత్రం ఎన్ని తప్పించుకున్నా చట్టం ముందు ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో ఒకరోజు లేట్ అయినప్పటికీ కూడా ఇందులో ప్రధాన పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీవారి కోర్టులో శిక్ష అనుభవించాల్సిందేననే మాట మాత్రం కూటమి నేతలు, అదేవిధంగా తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల గారు కూడా చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి